హలో అండి, నా పేరు రమేష్. బొటానికల్ గార్డెన్ దగ్గర కొండాపూర్ దగ్గర మిల్లెట్స్ బ్రేక్ఫాస్ట్ అని ఒక టిఫిన్ సెంటర్ ఓపెన్ చేసాము. ఇది 2020లో స్టార్ట్ చేసామన్నమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మంచి రెస్పాన్స్ ఉంది. ఇక్కడికి అందరూ కూడా వాకింగ్కి ఆరోగ్యం కోసం వస్తుంటారు. ఆ ఉద్దేశంతో మేము మిల్లెట్స్ టిఫిన్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి. నాది ఎంకామ్ అయిపోయింది యాక్చువల్గా 2014లో. దాని తర్వాత ఎంబీఏ కూడా డిస్టెన్స్లో చేశాను, అది కూడా కంప్లీట్ అయింది. ఖాళీగా ఉన్న టైంలో నేను జాబ్ చూసా కొంతవరకు, అది నాకు రాలేదు. దాని తర్వాత నేను ఇక ఏం చేద్దాము అని అన్నప్పుడు ఈ కరోనా వచ్చినప్పుడు చాలామంది ప్రజలు ఫుడ్ పైన దృష్టి పెట్టారు. మంచి ఫుడ్ కోసం చాలా చూస్తున్నారనమాట. అలాంటి సందర్భంలో ఈ మిల్లెట్స్ టిఫిన్ ఏర్పాటు చేద్దామన్న ఆలోచన వచ్చి ఈ మిల్లెట్స్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. మన దగ్గర వచ్చేసి టిఫిన్స్ అండ్ జ్యూసెస్ ఉంటాయి, అంటే లిక్విడ్ కూడా ఉంటుంది మిల్లెట్స్లోనే. రాగి జావా ఉంటుంది, అందులో బటర్ మిల్క్ కలిపి తీసుకోవచ్చు. ఇక ఇక్కడ టిఫిన్స్కి వచ్చేసినప్పుడు ఇడ్లీ ఉంటుంది. ఇడ్లీలో రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు మిక్స్ చేస్తాము. అట్ ద సేమ్ టైం దోశ ఉంటుంది. దోశలో కూడా రాగి, జొన్న, సజ్జ, కొర్ర ఇవి డైలీ ఇదే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఓన్లీ ఉప్మా ఉంటుంది, అది కొర్రలతో మాత్రమే చేస్తాము. ఇక దోశలో వచ్చేసి పన్నీర్ దోశ ఉంటుంది, క్యారెట్ ఆనియన్ దోశ ఉంటుంది. క్యారెట్ ఆనియన్ దోశ అని ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్గా వెజిటేబుల్ దోశ అనొచ్చు. యాక్చువల్గా మన మసాలా ఘాటైన మసాలాలు ఉండవు మన దగ్గర, ఎందుకంటే మనం పెట్టిందే ఆరోగ్యం కోసం కాబట్టి అలాంటి మసాలా దోశలు ఏమీ ఉండవు మన దగ్గర. Hi, my name is Vishnu. Actually, I am from Anantapur, but I am working in TCS. Daily, I am coming to the botanical park. After coming my jogging, this is a good food actually. This millet foods were very good serving, and then best experience was millet idli. This is mixed with ragi and normal one. I think this is helpful for the health and our body conditions also. So this is very nice. Prices kuda okay andi, normal ga bolsukunte normal tiffin centers ala unnai. Ikkada maha aithe oka 10-15 rupees extra undi ante, anta minchi em ledu. But taste and health condition prakaranga ragi anedi manaki eppadi nuncho kuda మనకి పెద్దలు కూడా ఎప్పటి నుంచో చెప్తున్నారు. యాక్చువల్లీ ప్రీవియస్ డేస్లో చాలామంది వరకు కూడా రాగే యూజ్ చేశారు. సో ఇప్పుడు యాక్చువల్లీ కల్చర్ మారే కొద్దీ అందరూ హెల్తీ ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల దీనిలో కూడా కొద్దిగా పాపులారిటీ పెరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళకి బెస్ట్ ఏంటంటే బొటానికల్ పార్క్ దగ్గర పెట్టారు కాబట్టి ఆల్మోస్ట్ రీచ్ 2000 to 3000 ఉంటుంది కాబట్టి, సో బిజినెస్ పరంగా వీళ్ళకే గుడ్, మనకి హెల్త్ పరంగా మనకి కూడా బెస్ట్. ఇందులో రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, మినుములు, పల్లీలతో ఈ టిఫిన్స్ చేస్తాము. షుగర్ కంటెంట్ తక్కువగా ఉండేటటువంటి చిరుధాన్యాలను మాత్రమే ఉపయోగిస్తాము మేము. దోశలో మసాలా లేనటువంటి క్యారెట్, ఆనియన్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకుతో కలిపినటువంటి గార్నిష్ మాత్రమే యూజ్ చేస్తాము. పాలతో తయారు చేసినటువంటి టీ కూడా ఉండదు, ఎందుకంటే అది కాస్త ఆరోగ్యానికి కాస్త హాని చేస్తుంది అనేది వినికిడి. కాబట్టి ఇక్కడ లెమన్ టీ అండ్ జింజర్ టీ, గ్రీన్ టీ మాత్రమే మా దగ్గర ఉంటుంది. అలానే ఇక్కడికి వచ్చేవాళ్ళు, నా దగ్గర రెగ్యులర్గా వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు వాళ్ళ రిలేషన్స్కి కానీ లేదా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్కి చెప్పినప్పుడు వాళ్ళు చాలా బాగుంది అని ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. అలాంటివి ఎన్నో ఉన్నాయి నాకు జరిగినాయి. దీంతోపాటు నేను బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాను. ఇక్కడ పార్క్లో ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక మీటింగ్ అరేంజ్ చేసుకొని వాళ్ళకు టిఫిన్ నా దగ్గర నుంచే తీసుకుంటారు. మినిమం 250 to 300-400 వరకు కూడా ఇచ్చాను. నేను 2021లో 1000 మెంబర్స్కి 2K, 5K, 10K రన్ పెట్టారు ఇక్కడ. వాళ్ళందరికీ కూడా నేను టిఫిన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలానే ఇంకా గృహ ప్రవేశాలప్పుడు కానీ, మ్యారేజెస్ అప్పుడు కానీ ఏమున్నా సరే నేను చాలామందికి ఇప్పటికే ఇచ్చాను. ఒకవేళ కావాలి అన్న వాళ్ళకు కూడా నేను మార్నింగ్ టైంలో కానీ లేదా ఈవినింగ్ టైంలో స్నాక్స్ టైప్లో కానీ ఈ టిఫిన్స్ని నేను ఇస్తాను కూడా. ప్రజల్లో నిజానికి కరోనా తర్వాత ఫుడ్ పైన కానీ వాళ్ళ ఆరోగ్యం పైన కానీ చాలా అవేర్నెస్ వచ్చింది. దానికి తగ్గట్టుగానే మేము ఇక్కడ మంచి ఫుడ్ని అందించడానికి చాలా బాగా కృషి చేస్తున్నాము. దానికి తగ్గట్టుగానే మేము మంచిగా అంటే వాళ్ళకు ఫుడ్ ఇవ్వడంతో పాటు
మాకు కూడా ఇన్కమ్ కూడా మంచి సోర్స్తోనే వస్తుందండి. మాకు సెలవు దినాల్లో కాస్త రష్ ఎక్కువగా ఉంటుంది. ఆ రోజు కూడా నాకు మంచి ఫీడ్బ్యాక్ ఉంటుంది. వారికి తగ్గట్టుగా నా దగ్గర వర్కర్స్ని కూడా నేను రిక్రూట్ చేసుకుంటూ ఆ 2 days ఎక్కువగా అలా పెట్టి ఎవరికి కూడా డిస్టర్బ్ లేకుండా మంచిగా సర్వీస్ అందిస్తుంటామండి మేము. నా పేరు జాస్తి రవి అండి. నేను న్యూజెర్సీ యూఎస్ఏలో ఉంటాను. ఇక్కడ వీళ్ళు నా లోకల్ రన్నింగ్ మేట్స్, వాకింగ్ మేట్స్ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు ఈ ప్లేస్ని, ఈ పార్క్ దగ్గర ఉంటుందని చెప్పేసి. అది ఒకసారి ట్రై చేసిన తర్వాత చాలా బాగా నచ్చింది. నచ్చినప్పటి నుంచి నేను ఆల్మోస్ట్ వారానికి 3 to 4 times వస్తాను ఇక్కడికి. వెరీ రీజనబుల్. ఇక్కడ నేను మిగతా వేరే ప్లేసెస్ కూడా కంపేర్ చేశాను. హెల్తీ ఫుడ్ ఇంత కాస్ట్కి ఇప్పటి వరకు నాకు ఇంకెక్కడ కనిపించలేదు. నా పేరు వెంకటకృష్ణ. నేను ఈ బొటానికల్ గార్డెన్కి ఒక 7-8 years నుంచి వస్తున్నానండి. ఎవ్రీ సాటర్డే సండే వస్తాము. ఇక్కడ ఫుల్గా వర్కౌట్ చేసి వెళ్తూ ఇక్కడ టిఫిన్ తింటాం అనేది ఒక మంచి ప్రారంభం అండి. రోజుకి చాలా బాగుంటుంది, చాలా రీజనబుల్. ఇక్కడ మెయిన్గా ఏంటంటే మా ఫేవరెట్ కాంబో అని ఉంటుందండి. రాగి ఇడ్లీ, రాగి జావా ఉంటుందండి. చాలా బాగుంటుంది, చాలా రీజనబుల్, చాలా రష్గా ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి పార్సల్ తీసుకెళ్తారండి. మా ఫ్రెండ్ చెప్పినట్టు ఆయన రోజు పార్సల్ తీసుకెళ్తారండి. కాస్ట్ వైజ్ కానీ టేస్ట్ వైజ్ కానీ ఇట్ ఈస్ నంబర్ 1 అండి ఇది సిటీలో. దిస్ ఈజ్ ది బెస్ట్ ఫుడ్ అనమాట. థ్యాంక్ యూ అండి. మిల్లెట్ బ్రేక్ఫాస్ట్ టిఫిన్ మా సెంటర్ అండి. ఇది బొటానికల్ గార్డెన్ దగ్గర రైట్ సైడ్లో శ్రీరామ్ నగర్ వెళ్ళే రూట్లో ఉంటుంది. ఇది వచ్చేసి మార్నింగ్ 6 to 11 దాకా ఉంటుంది. శని ఆదివారాలు కొంచెం టైం ఎక్కువ ఉంటుంది. 6 to 12 దాకా మేము ఓపెన్ చేసి ఉంటాము. మన దగ్గర వచ్చేసి ఇడ్లీ, దోశ, ఉప్మా, ఊతప్పం ఉంటుంది. వాటికి ప్రైజెస్ వచ్చేసి ఇడ్లీ, దోశ, ఉప్మానేమో 50 rupees ఉంటుంది. పన్నీర్ దోశనేమో 80 rupees, ఉప్మా దోశ 70 rupees, ఊతప్పం 90 rupees. ఈ విధంగా ఇలా రేట్స్ పెట్టి ఇస్తున్నప్పుడు వాళ్ళ కస్టమర్స్ కూడా పర్వాలేదు అని అంటున్నారు తప్ప ఏం బాబు ఇంత ఎక్కువగా ఉందని ఎవరు కూడా మాట్లాడలేదండి. ఈ మిల్లెట్ బ్రేక్ఫాస్ట్ టిఫిన్స్ వచ్చేసి ఆన్లైన్లో కూడా పెట్టాము. 3-4 months అవుతుంది. స్విగ్గీ అండ్ జొమాటోలో ఉంటుంది. స్విగ్గీలో వచ్చేసి మిల్లెట్ బ్రేక్ఫాస్ట్ అని ఉంటుంది. ఈ మిల్లెట్ బ్రేక్ఫాస్ట్ టిఫిన్స్తో పాటు రీసెంట్లీ మేము జ్యూసెస్ కూడా వెజిటేబుల్ జ్యూసెస్ కూడా స్టార్ట్ చేసాము. న్యాచురల్ వెజిటేబుల్ జ్యూస్ పాయింట్ అని. ఇందులో ఇక్కడ వచ్చేసి బీట్రూట్ జ్యూస్ ఉంటుంది, క్యారెట్ జ్యూస్ ఉంటుంది, యాష్ గార్డ్ ఉంటుంది, కుకుంబర్ ఉంటుంది, బటర్ గార్డ్ ఉంటుంది, మిక్స్డ్ జ్యూస్ ఉంటుంది, బాటిల్ గార్డ్ ఉంటుంది, వీట్ గ్రాస్ ఉంటుంది, అలోవెరా ఉంటుంది. ఇవన్నీ కూడా హెల్తీకి చాలా యూస్ఫుల్ అవుతాయి. అందుకోసం అనేసి మేము వీటిని స్టార్ట్ చేయడం జరిగింది. అన్నీ కూడా మేము ఫ్రెష్గా ఇక్కడే వాళ్ళ కళ్ళ ముందే తయారు చేసి ఇస్తుంటాము. అందులో షుగర్ కానీ, బెల్లం కానీ, హనీ కానీ అలాంటివి ఏవి కలపమండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసి ఇస్తుంటాము. అందులో ఏం యాడ్ చేస్తామంటే అల్లము, కొత్తిమీర, పుదీనా, తమలపాకు, కరివేపాకు యాడ్ చేసి వీటన్నింటిని కూడా మేము ఇస్తామండి. ఈ జ్యూసెస్ వచ్చేసి ఏ రకం జ్యూస్ అయినా కూడా 50 rupees అండి. కానీ మిక్స్డ్ జ్యూస్ వచ్చేసరికి 60 rupees అండి. నమస్తే, నా పేరు జై. నేను ఈయన దగ్గర కనీసం ఒక 5 years నుంచి వస్తున్నాను. జ్యూస్ కూడా చాలా బాగుంటుంది. మిల్లెట్స్ బాడీకి చాలా హెల్తీ ఇష్యూస్గా ఉపయోగపడుతుంది. మనకి ఏంటంటే ఈ జ్యూసెస్ హెల్దీ మార్నింగ్ తీసుకుంటే స్టమక్ కానీ మనకు బాగా డైజెషన్కి కానీ కిడ్నీ లివర్ ఫంక్షనింగ్ కానీ బాగా ఉపయోగపడుతుంది. చాలా బాగా చేస్తాడు. మీరు కూడా ఒకసారి విజిట్ చేసి రావాలని కోరుకుంటున్నాను. నా పేరు ప్రశాంత్ రెడ్డి. నేను హెరిటేజ్లో ఎంప్లాయీగా పనిచేస్తాను. ఇక్కడ హెల్దీ జ్యూసెస్ ఉండడం వల్ల నేను ఇక్కడికి తాగడానికి వచ్చాను. ఇక్కడ నేను ప్రస్తుతానికి గుమ్మడికాయ జ్యూస్ తాగుతున్నాను. సమ్మర్లో ఇది బాగా హెల్త్కి బాగుంటుంది, బాడీ బాగా కూల్గా ఉంచుతుందని తాగడానికి. అలాగే ఇక్కడ డిఫరెంట్ బీట్రూట్ జ్యూసు, అలోవెరా జ్యూస్ ఇవన్నీ ఉన్నాయి. ఇవైతే సమ్మర్లో చాలా బాగున్నాయి.